దేవుడు జస్ట్ ఫీల్ నీ పక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుంటున్న సమయంలో, ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక చిన్న ఆలోచనలన్నీ మనసుకు వచ్చాయి. ప్రభువా, ఒకానొక రోజున నువ్వు నేను ఖచ్చితంగా కలుసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారి పాట ఒకటి ఉంది, ఏమవుదునో నేను ఏమవుదునో అని. ప్రభువా, హల్లెలూయా. ఆయన నన్ను హత్తుకున్నప్పుడు నేనేమవుతానో. హల్లెలూయా. ఫీల్ ఇట్. దాన్ని అర్థం చేసుకోనండి ఒకసారి. ఆయన గుండె చప్పుడు నేను వినేటప్పుడు ఏమవుతానో ఆయనకంతా దేవుడు ఎరుగు. హల్లెలూయా. ఆయన తెలుసు. హల్లెలూయా. కానీ నా గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, ఆయనను హత్తుకున్నప్పుడు, ఆయన ఇదిగో నా కుమారుడా అని నీ మీద నా మీద కిరీటం పెట్టినప్పుడు, హల్లెలూయా, ఏమవుదునో. ఆమేన్. బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని ఒక్క మాట ఆయన నోట నుండి వచ్చినప్పుడు, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? ఆర్ యు ఫీలింగ్ ఇట్? ఆర్ యు సెన్సింగ్ ఇట్? అంటే దేవుడు నిన్ను హత్తుకున్నప్పుడు, నా సొత్తు నీవు అని చెబుతున్నప్పుడు, నిన్ను హత్తుకున్నప్పుడు, కిరీటము నీ మీద పెట్టినప్పుడు ఏమవుతామో మనము? ఆమేన్. గంతులు వేస్తాము, నాట్యము చేస్తాము, దేవుని నామాన్ని కనపరుస్తాము. హల్లెలూయా. ఒకానొక రోజున మనందరికీ ఈ పరిస్థితి కలగబోవచ్చున్నది. ఆమేన్. ఆయనను మనము ఎదుర్కొనేటువంటి సమయములో, రాకడలో ఎదుర్కొనే సమయములో, ఆ వివాహపు విందులో, ఆ యొక్క బహుమానములన్నీ కూడా తన యొక్క వధువునకు ఇచ్చేటువంటి సమయములో ఏమవుదుమో. ఆమేన్. జస్ట్ ఫీల్ ఇట్. ఒకసారి ప్రార్థన చేసుకోనండి, గమనించండి ఆ మాటలు గమనించండి. ఒకసారి ఇలాగే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సో మెనీ పీపుల్ అందరికీ కిరీటాలు కాదు అని ఎప్పుడు నేను చెబుతుంటాను. అవునా కాదా? అందరికీ కిరీటాలు కాదు. బైబిల్లో కిరీటాలు ఉన్నాయి. ప్రతి కిరీటంకు కొన్ని క్రియలు చేయాల్సింది దేవుని యొక్క క్రమములో. ఒక్కొక్క కిరీటానికి మంచి పోరాటము నేను పోరాడి తిని, ఇదిగో నా ఎదుట జీవ కిరీటము ఉంచబడినదే అని. అంటే పోరాడినటువంటి వానికి, సువార్త ప్రకటించిన వానికి ఒక కిరీటము, ఆయన నామము నిమిత్తము శ్రమలు అనుభవించినటువంటి వానికి ఒక రకమైన కిరీటము, ఆయన వాక్యము ప్రకటించినటువంటి వారికి, స్థిరముగా నిలబడినటువంటి వారికి, విశ్వాసమును కాపాడుకున్నటువంటి వారికి, వెన్ ద టైమ్ ఈజ్ రైట్, దేవుని యొక్క సమయంలో ఆ విషయాలు కూడా నేను పంచుకుంటాను. హల్లెలూయా. కానీ గమనించండి, ఆ కిరీటాలు దేవుడు పెట్టేటప్పుడు పెట్టించుకునేటువంటి స్థానంలో ఉంటున్నావా, లేకపోతే దూరముగా నిలబడేటువంటి చోట ఉంటున్నామా? పరలోకంలోనికి దేవుని నామాన్ని నమ్ముకున్నాము కాబట్టి మనం అందరం ఖచ్చితంగా వెళ్తాం. కానీ కిరీటాలు అంత తేలిక కాదు. ర్యాంక్స్ అవి దేవుని యొక్క రాజ్యములో దేవుడు ఇచ్చేటువంటి స్థానములు. ఏ చోటున మనం ఉంటాం, ఆ సమయంలో బాధపడిన ఉపయోగం లేదు. అయ్యో ఇంకొంచెం నేను సమయం చేసుకుని దేవుని కొరకు నిలబడి ఉంటే, ఆ 10 మందిలో ఉన్నప్పుడు దేవుని నామాన్ని ప్రకటించింటే నాకు కూడా ఆ కిరీటము వచ్చేది కదా అని బాధపడేటువంటి చోట మాత్రము, హల్లెలూయా, ఆ కిరీటములు, ఆ బహుమానములు దేవుడు మనకి ఇచ్చినప్పుడు అవి పొందుకునేటువంటి చోట మనం ఉండాలి. హల్లెలూయా. ప్రిపేర్ అవర్ లైఫ్స్. మన జీవితములను ఆ విధముగా మనము దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచుకుందాం. కాలములు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆటంకములు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాను. గత కొంతకాలముగా మనమైతే
దేవుని రాజ్యములో నివసించుట. కానీ ఈ రోజున ఉదయమున ఇక్కడికి వచ్చిన సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయంలో ఆత్మబలముతో మనము సాగాలి అనేటువంటి అంశం ఎప్పుడో దేవుడు పంచుకున్నాడు గత వారంలో. ఆ అంశము పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఆ విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. నేనైతే సంపూర్ణంగా ఈ శర్మను అయితే సిద్ధపడలేదు. దేవుడు ఏ విధంగా నడిపిస్తే అలాగే వెళ్ళిపోవడమే ఈరోజు. హల్లెలూయా. పాయింట్స్ కూడా నా దగ్గర ఏమీ లేవు. కేవలము ఒక 3-4 పాయింట్లు దేవుడు మాట్లాడితే రాసుకున్నాను. ఆ మాటలు పంచుకోవడమే ఈరోజు. హల్లెలూయా. కామన్గా అయితే కొద్దిగా వాక్యాలన్నీ సెట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని దేవుని దగ్గర. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. కొన్నిసార్లు ఏంటంటే సింపుల్ ఒక 2-3 మాటలే వాటినే పంచుకుంటూ వెళ్ళిపోవడము. ఆమెన్. ఎంతమంది ఆత్మబలముతో సాగాలని ఇష్టపడుతున్నారు? ఆత్మబలముతో వాక్యంలోనికి వెళ్దాం మనం అందరం కూడా. జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆత్మబలముతో సాగాలి అని అంటే హల్లెలూయా. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యేసు ఆత్మబలముతో గలిలయకు. హల్లెలూయా. ఎలాగా? ఆత్మ బలముతో. అక్కడ ఒక చిన్న మాట మర్చిపోతున్నాం మనం. ఏంటి అని అంటే అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? హల్లెలూయా. బాగా గమనించండి. అప్పుడు అని రాయబడింది అక్కడ. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఎప్పుడు? అప్పుడు. హల్లెలూయా. సాధారణంగా మనం బైబిల్ చదువుకుంటా వెళ్తే మనకు కొన్ని మాటలు అంత తేలికగా అర్థం కావు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడే మనకు అర్థమవుతాయి. రోమా సువార్త 8వ అధ్యాయంలో కూడా అట్లయితే ఏంటి? ఇట్లుండగా ఏంటి? ఇట్లుండగా ఏమందుమో. గత సంవత్సరాలలో ఒకసారి నేను పంచుకున్నాను. అద్భుతమైనటువంటి మాట దేవుడు ఇచ్చాడు. ఇట్లుండగా ఎట్లుండగా. రోమా సువార్త 8వ అధ్యాయంలో దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించాడు. మొదటిది, కుమారులుగా ఆయన స్వీకరించాడు. హల్లెలూయా. కుమారులుగా, కుమార్తెగా నిన్ను నన్ను స్వీకరించాడు. తరువాత ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు నిరీక్షణ లేని వారై ఉండకుండా మనకేం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇస్తున్నాడు. ఆయన మన బలహీనతలలో మనం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియకపోతే ప్రార్థన చేయడం కూడా ఆయనే నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ పక్షమున నిలబడతాను అని చెప్పి ఇట్లుండగా, అయ్యా నీ పాపములను క్షమించబడుతున్నాయి తండ్రి, నీకు కుమారుడిగా ఆయన నిన్ను పిలుచుకొని ఉంటున్నాడు, నీకు నిరీక్షణ లేకుండా విడిచిపెట్టట్లేదు, 2వ రాకడలో ఆయన తిరిగి వస్తాను అని నీతో చెబుతుంటున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, అంతవరకు నిరీక్షణగా, ఆదరణగా, సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు సహాయకుడిగా ఆయన ఉంచుచున్నాడు. ఇన్ని నీకుండగా ఇట్లుండగా ఏమందుమో. ఆమేన్. హల్లెలూయా. అదే మాటే ఇక్కడ అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. ఆమేన్. ఇక్కడ గమనించండి, 4వ అధ్యాయంలో ఏం జరుగుతున్నదంటే 4వ అధ్యాయంలో 1వ వచనానికి 14వ వచనానికి మధ్యలో కొన్ని అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతుంటున్నాయి యేసయ్య జీవితంలోనే. ఏ సీజన్ ఆఫ్ టైం, ఆ సమయం, ఆ కాలము జరుగుతూ ఉంటున్నది. సాధారణంగా మనం బైబిల్లో మనకి ఏంటంటే శ్రమలంటే ఎవరికి ఇష్టం లేదు. ఎవరికన్నా ఇష్టం ఉందా? శోధనలంటే ఎవరైనా ఇష్టపడతారా? హల్లెలూయా. లేకపోతే అవమానములు, అపనిందలు, లేనిపోని సమస్యలు ఎవరైనా ఇష్టపడతారా? హల్లెలూయా. హల్లెలూయా.
కానీ ఆత్మబలము పొందాలి అని అంటే వీటన్నింటి ద్వారా వెళ్ళవలసినదే. హల్లెలూయా. ఆత్మబలం ఎంతమందికి కావాలి? హల్లెలూయా. ఆత్మబలం ఎంతమందికి కావాలి? శ్రమలు ఎంతమందికి కావాలి? శోధనలు ఎంతమందికి కావాలి? ఇరుకులు ఎంతమందికి కావాలి? కావాలా వద్దా? ఆత్మబలము కావాలి అని అంటే ఈ మార్గముల గుండా వెళ్ళాల్సిందే, వేరే మార్గమే బైబిల్లో లేదు. ఆమేన్. దావీదు గోలియాతు మధ్య యుద్ధము జరిగినప్పుడు గోలియాతు వాని బలముతో వస్తున్నాడు. హల్లెలూయా. దావీదు మాత్రము దేవుని యొక్క బలముతో వస్తుంటున్నాడు, దేవుని ఆత్మచేత నింపబడి వస్తుంటున్నాడు. అంటాడు కదా దావీదు, అరే నువ్వు నీ శక్తి చేత బలము చేత వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతి అయిన నా దేవుని నామములో నేను వస్తున్నాను. యుద్ధము జరిగినటువంటి తర్వాతనేనండి విజయము వచ్చేటువంటి పరిస్థితి, ఆత్మ బలము చేత మనము నింపబడేటువంటి పరిస్థితి. సో మెనీ థింగ్స్. ఇక ఈ యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడు చాలా కొత్త విషయాలు నేర్పించాడు. ఏంటంటే మొదటి వచనంలోనికి వెళ్దాము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత. హల్లెలూయా. ఏం జరుగుతున్నదంటే ఇక్కడ 40 అంటే యోహాను చేత బాప్తిస్మం పొందాడు. వెంటనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చేసాడు. వచ్చాడా రాలేదా? ఆయన అప్పుడు ఆత్మ పూర్ణుడయ్యాడు. మత్తయి సువార్తలోనికి వెళ్దాం మనం ఒకసారి. 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, సాధారణంగా కొద్దిమంది వాదన చేస్తారు, త్రియేక దేవుడు అంటారు కదండి, ఒక దేవుడా ముగ్గురు దేవుళ్ళా అని. హల్లెలూయా. వారందరికీ ఎక్కడ కనబడతారండి, ఎక్కడ కనబడతారు అని అడుగుతారు కదా. ఇక్కడ కనబడతారు బైబిల్లో. ఆకాశం నుండి ఎవరి స్వరం వస్తూ ఉంది? తండ్రి స్వరం వస్తూ ఉంది. యేసు ఎక్కడున్నాడు? అప్పుడు పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఎక్కడ కనబడుతున్నారు? ఇక్కడ ముగ్గురు ఇక్కడే కనబడుతున్నారు. వాళ్ళంతా ఒకటే, దేవుడు ఒక్కడే. కానీ ద వర్కింగ్, ఆయన ఏ విధముగా పని చేస్తాడు, ఇట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా పంచుకుంటాం. ఆయన పని చేసేటువంటి విధానం వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి తర్వాత ఏమవుతున్నదంటే, గమనించండి, అరణ్యములోనికి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత కొనిపోబడుతున్నాడు. ఎందుకొరకు కొనిపోబడుతున్నాడంటే 40 రోజుల ఉపవాసము కొరకు ఆయన కొనిపోబడుతున్నాడు. అలాగుందా బైబిల్లో? బాగా ఆలోచించండి, చూడండి. ఇక్కడ కానీ లూకాసు వార్తలో కానీ ఉపవాస ప్రార్థన కొరకు ఆయన కొనిపోబడ్డా, లేకపోతే దేని కొరకు ఆయన కొనిపోబడ్డాడు? అపవాది చేత శోధింపబడుటకు. ఎవరు నడిపించారు? శోధనలలోనికి, శోధనల పరిస్థితిలోనికి నడిపించబడినటువంటి పరిస్థితి ఎవరి చేత అని అంటే అపవాది చేత శోధింపబడుటకు నడిపించినటువంటి వారెవరు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే. గాడ్ ఈజ్ సెండింగ్. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, సాతానా నీ చేతన ఎంతైతుందో అంతా నువ్వు నన్ను శోధించడానికి తీసుకొనిరా, నిలబడతాడు నా కుమారుడు అని తండ్రే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో పంపుచున్నటువంటి సమయం అది. హల్లెలూయా. మన జీవితములలో శోధనలు, ఇరుకులు, శ్రమలు వచ్చినప్పుడు అయ్యో అమ్మో బాబోయ్ తండ్రి అనుకోవాల్సిన పని లేదు. శోధనలు వచ్చాయా, ఆ శోధనలు నీ చేత ఓడిపోవడానికే దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు తప్ప వాటి చేత నాశనం అవ్వడానికి అవి నీ జీవితంలోనికి అనుమతింపబడవు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, శోధనలోంచి తప్పించుకునే మార్గము, లేకపోతే శోధనను జయించేటువంటి మార్గము కూడా మన తండ్రే మనకు దయచేసేటువంటి వాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఏది ఏమైనాను ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, దేవుని యొక్క నమ్ముకున్నటువంటి వ్యక్తిగా అనేకమైనటువంటి శోధనల గుండా మనము వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అనేకములు ఉన్నాయి. ఆమేన్. నేను ఒక చిన్న విషయం అండి, ఇక్కడ యేసయ్య ఆ యొక్క 40 రోజుల ఉపవాసములో గమనించండి, ఇక్కడ ఆయన ఏం చేశాడో క్లియర్గా రాయబడలేదు. మనమందరం ఆ 40 రోజుల ఉపవాసము అని అంటాము, కానీ అక్కడ మాత్రము నేను గమనిస్తే ప్రార్థన అనేటువంటి మాట కనబడలే. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ కావాలంటే చూడండి. 40 రోజులలో ఆయన బాగా గమనించండి, ఆయన ఉపవాసం ఉండేను అని ఉన్నది, కానీ అక్కడ ప్రార్థన చేశాడనేటువంటి మాట అయితే లేదు, కానీ ఆయన అయితే ప్రార్థనే చేశాడు. ఇంకా చెప్పాలి అని అంటే దేవునితో సమయము గడుపుతూ, హల్లెలూయా, దేవుని స్వరము వింటూ. ఆమేన్. ఆయన చేస్తున్నటువంటి పని ఒకటేనండి, అక్కడ చేస్తున్నటువంటి పని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉంటున్నాడు. అందరితో ప్రత్యేకించుకున్నాడు. ఎవరితో ఆయన మాట్లాడలేదు, ఏమీ ఆయన తినలేదు. అడవి మృగములతో, ఏంటి బైబిల్ చెబుతున్నది, అడవి మృగములతో ఆయన నివాసం చేశాడంట. 40 days ఇన్ ద విల్డర్నెస్, లేకపోతే అరణ్యం, లేకపోతే ఆ డెజర్ట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే మౌనముగా దేవుని దగ్గర కూర్చుంటున్నాడు. ప్రభువా నువ్వు మాట్లాడు, నేను వింటాను. హల్లెలూయా. అనదర్ థింగ్ ఏం జరుగుతుంటున్నదంటే, ఇక్కడ ఏం జరిగింది, ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందుకునేటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. ఆకాశము నుండి దేవుని యొక్క స్వరము, ఈయననా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ ఒక్క మాటను పట్టుకునే సాతాను యేసయ్యను శోధిస్తూనే ఆఖరికి ఏ విధంగా ఉన్నదో తెలుసా? ఆయనకు సిలువేసే సమయంలో కూడా ప్రధాన యాజకుల దగ్గర నిలబడినప్పుడు నువ్వు దేవుని కుమారుడవా, పిలాతు దగ్గరకు వచ్చి నిలబడుకున్నప్పుడు కూడా నువ్వు దేవుని కుమారుడవా, రాజువా, ఏంటి ఈ ఒక్క మాట మీదనే సాతాను దాడి. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానము నీ మీదకి వచ్చినదా, ఆ వాగ్దానము మీద దాడి జరుగుతూనే అది నెరవేర్చబడే వరకు జరుగుతూనే ఉంటుంది. విశ్వాసముతో నీవు నిలబడినటువంటి సమయమున అది నెరవేర్చబడే తీరుతుంది. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? యేసయ్యకి ఇచ్చాడు. తండ్రి ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనందు ఆనందించుచున్నాను. 40 days 40 రోజులు అయిపోయిన ఆ 40 రోజులు జరుగుతూ ఉంటున్నది. దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ 40 రోజుల తర్వాత ఏం జరుగుతుంటున్నదంటే అపవాది వచ్చాడు. మత్తయి సువార్తలో ఆర్డర్ అయితే క్లియర్గా ఉన్నది. మత్తయి సువార్తలో ఆర్డర్ క్లియర్గా ఉంటున్నది. మొదటి శోధన ఏంటనంటే, మనుషుడు ఆకలి అవుతుంది కదా యేసు, నువ్వు ఇప్పుడు ఆహారం లేదు, రాళ్ళను రొట్టెగా చేసుకుని తిను. రెండవ శోధన ఏమొచ్చింది ఆయనకి? అక్కడ ఆయన దేవాలయపు శిఖరమున నిలబెట్టి, ఎక్కడ దేవాలయపు శిఖరమున నిలబెట్టి దుంకు, కిందికి దుంకు. హల్లెలూయా. మూడవది ఏమొచ్చింది? పర్వత శిఖరమున నిలబెట్టి, ఎక్కడ పర్వత శిఖరమున నిలబెట్టి అక్కడి నుంచి మొత్తం అంతా చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు లూకాసు వార్తలోనికి వెళ్దాం. అక్కడైతే ఇంకా కొంచెం క్లియర్గా, ఇక్కడ ఆర్డర్ అయితే ఒకటి కిందికి ఒకటి పైకి వెళ్ళింది, కానీ మిగతా అంతా కూడా ఎక్కువగా లూకాసు వార్తలో రాయబడి ఉంది. సో హల్లెలూయా. గమనించండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏముంటున్నది? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన యోర్దానులో నుంచి బయటకు వచ్చాడో, యోర్దానులో ఆయన బాప్తిసం పొందాడో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణత ఆయనలో నివాసం చేయడం ప్రారంభించింది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణత. హల్లెలూయా. కానీ ఒకటి తేడా గమనించండి. 14వ వచనంలో మాత్రం ఆత్మబలముతో, ఏంటి? హల్లెలూయా. బాగా గమనించండి, బాగా ఆలోచించండి. ఒక చిన్న విషయం పంచుకుంటాం. మనము ఆకలి అవుతున్నప్పుడు మనము భోజనం బాగా వీక్ అయిపోయి ఉంటాము. హల్లెలూయా. వెంటనే భోజనం చేసామనుకుందాం, మనకు బలం వస్తుందా రాదా? హల్లెలూయా. వస్తుందా? వెంటనే వచ్చేస్తుందా? కొంచెం టైం పడుతుందా? అది లోపలికి వెళ్ళాలి, డైజెస్ట్ కావాలి, దాంట్లో ఉన్నటువంటి క్యాలరీస్ అంతా మన బాడీలోనికి రావాలి. హల్లెలూయా. అప్పుడు కానీ మనకు ఆ బలం రాదు. అవునా కాదా? ఇదే తేడా.
పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనికి వచ్చాడు. కానీ మధ్యలో ఏం జరిగినదంటే ఆయన ఆ బలము ఉపయోగించడానికి మధ్యలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత ఆరాధనలో పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేయునప్పుడు, దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, ఆయన యొక్క నింపుదల, ఆయన యొక్క అభిషేకము నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యుద్ధము చేయడానికి నువ్వు పొందుకుంటావు. ఏంటి? పర్సనల్గా నువ్వు అపవాది చేత శోధింపబడుటకు, పర్సనల్గా అపవాదితో యుద్ధము చేయుటకు, పర్సనల్గా అపవాదిని కాళ్ళ కింద తొక్కుటకు నువ్వు శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. ఇది జరుగుతుంటున్నది. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఎప్పుడైతే అరణ్యంలోనికి నడిపింపబడుతుంటున్నాడో బాగా గమనించండి. వెళ్ళాడు 40 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి తర్వాత ఇప్పుడు శోధకుడు వస్తున్నాడు. ఎక్కడికి? యేసు దగ్గరికి శోధకుడు వచ్చి మెల్లగా వచ్చి వాడు అంటున్నటువంటి మాట ఏంటనంటే బాగా గమనించండి. అపవాది, నీవు ఏంటి 3వ వచనంలో, నీవు దేవుని కుమారుడవైతే, ఏంటి ఆ ప్రశ్న? నీవు దేవుని కుమారుడవైతే ఏమంటున్నాడు? ఈ రాతిని రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో. హల్లెలూయా. శోధనకు పడిపోయాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే గమనించండి, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము దేవుడు అక్కడ ఉంచాడు. జీవవృక్షాన్ని దేవుడు ఉంచాడు. ఒకటి మాత్రం చేయొద్దన్నాడు, జీవవృక్ష ఫలములను మాత్రము తినవద్దు అని చెప్పాడా? జీవవృక్ష ఫలములను తినవద్దు అని అంటే హీ కెన్ తినచ్చు, నో ప్రాబ్లం. హల్లెలూయా. జీవవృక్ష ఫలములను తినద్దు అని దేవుడైతే అక్కడ చెప్పలా, ఆయన తినచ్చు. కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును తినవద్దు అని ఆయన చెబుతున్నాడు. శోధన నిమిత్తమే అది అక్కడ ఉంచబడింది. మానవునికి సంపూర్ణ స్వాతంత్రము ఇవ్వబడినప్పటికీ బాగా గమనించండి, దేవుడు మంచి చెడులను గ్రహించగలిగినటువంటి ఆలోచన కూడా మానవునిలో ఉంచేశాడు. అది తిన్నటువంటి తరువాత ఆదాముకి గమనించండి పాపము అంటింది. బాగా గమనించండి, అక్కడ ఒక రకమైనటువంటి బ్లాక్ కలర్ ఉంది, అది ముడితే నీకు అంటుకుంటుంది అన్నటువంటి విషయం ఆదాముకు తెలుసు. ఆ జ్ఞానం ఆదాముకు ఉంది, హవ్వకు ఉంది. హల్లెలూయా. కానీ వారు దానిని ముట్టలేదు. బాగా ఇంకా లోతుగా చెప్పాలేనంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఎప్పుడైనా ఐరన్ చేస్తూ ఉన్నప్పుడు బాగా గమనించండి, పిల్లలకు చెప్తాం ఏంటి అని అంటే, అది కాలుతూ ఉంది, దాన్ని ముట్టుకోవద్దు అని చెప్తాం. ఎందుకు? ముట్టుకుంటే కాలుతుంది అని. మనసులో ముట్టుకోవాలనే ఆలోచన ఉన్నా ముట్టుకోకపోతే కాలుతుందా? కాలుతుంది అనే విషయము తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది అది కాలుతుంది అనేటువంటిది. దేవుడు తన ద్వారా తన సహవాసములో మంచి విషయములను దుర్విషయములను మానవులకు నేర్పించాలనుకున్నాడు. అది దేవుని యొక్క మార్గములో. హల్లెలూయా. కానీ ఏమైనదంటే, మానవుడు ఎప్పుడైతే ఆ యొక్క పండును తిన్నాడో అప్పుడు అతని జీవితం మీదకి పాపం అనేది ఆరోపింపబడింది. హల్లెలూయా. ఇప్పుడు సాతాను వస్తుంటున్నాడు. ఏంటి లేదు, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఏంటి ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు పవర్ ఉంది కదా, ఏంటి నీకు పవర్ ఉంది కదా, నువ్వు చెబితే ఏమైనా అయిపోతుంది, నీకు శక్తి ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు ఈ రాత్రిని నీకు ఆకలి అవుతుంది కదా యేసయ్య. హల్లెలూయా. అవ్వ దగ్గరికి వచ్చినట్లే, అవ్వ దగ్గరికి ఈ పండు తింటే, ఈ పొలములో ఈ వనములోని పండ్లు ఏవైనా తింటే మీరు దేవత వలె. హల్లెలూయా. వాళ్ళకు ఏమి అవసరం ఉన్నదో, ఏది వారి దగ్గర లేదో దాని మీదనే, ఏది అక్కరగా ఉంటున్నదో దాని మీదనే సాతాను యొక్క శోధన ఉంటుంది. హల్లెలూయా. నీకు ఉద్యోగములో, లేకపోతే వ్యాపారములో, నీ కుటుంబములో, నీ పరిస్థితులలో ఏదైతే నీవు ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితులలోనే శోధన వస్తుంది. హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఆల్కహాలిక్ కానివాని ఎదుట మీరు మందుబాటలు పెట్టారనుకోండి, ఉపయోగం ఉందా? హల్లెలూయా. ఆల్కహాలిక్ అయిన మందుబాబుని ఇంట్లో కట్టేసిన వాడు ఊరికేనే ఉంటాడా?
హల్లెలూయా. అంటే యేసయ్యకి ఇప్పుడు ఏమైనది, 40 రోజులైంది ఆయన బలహీనపడ్డాడు శారీరకముగా. ఇప్పుడు ఆయనకు ఆకలి అవుతా ఉన్నది. ఏదైతే ఆయనకు నీడుందో అక్కడికే వాడు గమనించి వచ్చి, హీ నోస్, వానికి తెలుసు ఆకలి అవుతా ఉంది కదా, ఆకలి అవుతా ఉంది, ఆకలి తీర్చుకో. ఏంటి ఆకలి తీర్చుకో, నువ్వు ఈ రాయిని రొట్టెగా మారమని ఆజ్ఞాపించు, అది మారుతుంది. ఎందుకంటే వాడికి డౌట్గా ఉన్నది. ఎవరికి? సాతానికి. ఏంటి, ఈయన దేవుని కుమారుడు అనే దేవుడు ఏం చెప్పాడు, ఇది నిజమా అబద్ధమా, లేకపోతే ఇది కన్ఫ్యూజన్గా ఉంది, ఒకవేళ ఈయన దేవుని కుమారుడు అయితే ఇది మార్చాడంటే నేను ఫిక్స్ అయిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సో హీ వాంట్స్ టు, సో ఎప్పుడైతే బాగా గమనించండి, యేసయ్య ఒక చక్కటి సమాధానం ఏంటో తెలుసా? అరే, రొట్టె వలన కాదురా, నా తండ్రి నోట నుండి వచ్చే ఒక్క మాట వలన మనము బ్రతుకుదము. ఆయన నోట నుండి వచ్చేటువంటి ఒక్క మాట చాలు. నీ జీవితంలో, నీ పరిస్థితులలో, నీ చదువులలో, ఉద్యోగములో, వ్యాపారములో ఏ విధమైనటువంటి అవసరతలైనా యేసు యొక్క మహిమైశ్వర్యము చొప్పున అవి దేవుని మాట చొప్పున నెరవేర్చబడును గాక. ఆశపడు, దేవా నాకు సహాయం చేయి, నీ మాట నీవు ప్రభువా నాకు వినిపింపజేయి నా తండ్రి, నీ మాటలు నేను వినాలని ఆశపడుతున్నాను దేవా. ఒక్క మాట చాలండి, మన జీవితాలు మారిపోతాయి. ఒక్క మాట చాలు, మన పరిస్థితులు మారిపోతాయి. ఒక్క మాట చాలు, శత్రువులు పారిపోతారు, విజయము మన దరి చేరుతుంది, అద్భుతములే మన జీవితంలో జరుగుతాయి. ఒకే ఒక్క మాట. ఆ మాట కొరకు దావీదు అంటున్నాడు, అయ్యా నీ మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉంటున్నాను, నీ మాట నాకు నా పాదములకు దీపము, నా కనులకు వెలుగై ఉంటున్నది, నా మార్గమునకు వెలుగై ఉంటున్నది అని ఆశపడుతున్నాడు. ఆ ఒక్క మాట వెలుగును కలగజేసిన, ఆ ఒక్క మాట ఈ మరి యొక్క గర్భములో శిశువును కలగజేసిన ఒక్క మాట నీ జీవితంలో ఏదైతే కొదవగా ఉన్నదో అది తొలగించి సంతృప్తిని అది కలగజేయునుగాక. వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్, వాట్ ఎవర్ యు ఆర్ వెయిటింగ్, నీ జీవితంలో ఇంకా జరగడం లేదు, కొదవగా ఉంటున్నది, జరగడం లేదు, వెళ్ళడం లేదు, సాధించలేకపోతుంటున్నాను, మార్గము కనబడటం లేదు అనేటువంటి బాధతో ఉంటున్నావా? ఈ రోజు దేవుని యొక్క మాట నీకు విడుదల చేయబడుతుంటున్నది. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయునుగాక. హల్లెలూయా. నీ హృదయములో తృప్తి కలుగజేయునుగాక, నెమ్మది కలుగజేయునుగాక. ద వన్ వాట్ ఎవర్ అవర్ నీడ్స్. సాతాను, బాగా గమనించండి, సాతాను మన శోధించేటువంటి పద్ధతులు అండి, అనేకమైన పద్ధతులు ఉన్నాయి. బట్ ద బెస్ట్ మోడల్ ఈజ్ జీసస్. ఎందుకంటే అందరి జీవితాలలో వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకోవచ్చు, కానీ యేసయ్య దగ్గర మాత్రం చాలా క్లియర్గా నేర్చుకునేయచ్చు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా బైబిల్లో. ఏంటంటే మొదట అవసరతలలో, మనకు అక్కరలలో ఏదైతే ఉన్నదో అక్కడ వాడు శోధిస్తాడు. వెంటనే మత్తయి సువార్తలో అక్కడ లోబడలోకి పోయేసరికి అక్కడ ఏమంటున్నాడు, దేవుని నోట నుండి వచ్చి ఒక్క మాట వలన. సరే, దేవుని నోట నుండి వస్తుంటాడా? వాక్యం బాగా తెలుసు నీకు యేసయ్యా. హల్లెలూయా. వాక్యం నీకు బాగా తెలుసు. వెరీ గుడ్. ఓకే, నౌ హీఈస్ ఎక్కడి నుంచి, అరణ్యములో నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? కొండ మీదకి కాదు. మత్తయి సువార్తలో మాత్రం వెరీ క్లియర్, దేవాలయపు శిఖరమున. ఎక్కడ? దేవాలయపు శిఖరమున, దేవాలయపు ద పినకిల్ ఆఫ్ ద టెంపుల్ అని అంటారు. అక్కడ నిలబెట్టాడు. బట్ అక్కడ నిలబెట్టి ఏమంటున్నాడంటే, నీకు వాక్యం బాగా తెలుసు కదా, అలాగైతే వాక్యంలో ఏంటి, వాక్యములో ఆయన రాతికి పాదములు తగలకుండా కాపాడునని రాయబడి ఉంది. హల్లెలూయా. మరి రుదుంకు. హల్లెలూయా. అపవాది చాలాసార్లు వాక్యముతోనే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, వాక్యముతోనే మనల్ని తారుమారు చేస్తుంటాడు చాలా సందర్భాలలో. అందుకనే మనకి ఆత్మ వివేచన కావాలి అని దేవుని వాక్యము చెబుతుంటున్నది. ఏది అపవాది స్వరమో, అపవాది స్వరం ఎక్కడ? అపవాది ఆడున్నాడు కాళ్ళ కింద. ఏది మానవ స్వరమో, ఏది దేవుని స్వరమో గ్రహించుకునేటువంటి స్థితిలోనికి మనము వెళ్ళాలి. హల్లెలూయా. వాడు ఎక్కడ ఏ పరిస్థితులలో మనల్ని శోధిస్తాడో, ఇంకొక పరిస్థితి ఏంటంటే ద పినకిల్ ఆఫ్ ద టెంపుల్. అంటే మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిన తర్వాత, ఒక మంచి చోట మనము స్థిరపరచబడినటువంటి తర్వాత, హల్లెలూయా, ఒక టాపులో మనం ఉన్నటువంటి తర్వాత, కొన్ని పరిస్థితులలో మనం విజయము సాధించినటువంటి తర్వాత, డేవిడ్ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్.
ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, దావీదును దేవుడు బహుగా దీవించాడు, కోటలనిచ్చాడు, రాజ్యమునిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, శత్రువుల పైన విజయమునిచ్చాడు, భార్యలనిచ్చాడు, పిల్లలనిచ్చాడు, అన్ని. ఆయన ఎటువైపు తిరిగి చూచుకున్నా కూడా ఎక్కడ కూడా లేమి లేదు, ఎక్కడా కొదవలేదు, ఎక్కడా ఆపద లేదు, ఎక్కడా సమస్య లేదు, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. దట్ ఈస్ ద పినకల్. ఆ యొక్క ఉన్నతమైనటువంటి చోటన, when you are in the strong place, when you are in the safe position, secured place, ఆ చోట ఉన్నప్పుడు ఏం జరుగుతున్నదంటే గమనించండి, దావీదుకు శోధన వచ్చింది, రాగానే పడిపోయాడు, కోట మీదకి ఎక్కాడు. ఎక్కడ? కోట మీద. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటున్నాడు? అంత టెంపుల్ పినకల్. దావీదు ఎక్కడ ఉంటున్నాడు? హల్లెలూయా, అదే కోట మీదే ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదు చూచాడు, దుంకేశాడు. హల్లెలూయా. కానీ దావీదు కుమారుడైనటువంటి యేసు నిలబడి, హల్లెలూయా, సాతానా, దేవునిని నీవు శోధింపవలదు. హల్లెలూయా, హల్లెలూయా. ద పవర్. ఎప్పుడు గమనించండి, ఇదంతా ఏ విధముగా ఆయన పొందుకుంటున్నాడంటే బికాస్ ఆఫ్ ద 40 days. దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవునితో సహవాసములో, దేవునితో శక్తిని పొందుకుంటున్నాడు ఆయన. ఆయన అడుగుతాడు, నీకు వాక్యం బాగా తెలుసు కదా, అలాగైతే నువ్వు రాతికి పాదములు తగలకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించును, కాబట్టి నువ్వు దుంకు. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి, ఒకవేళ సాతాను చెప్పినట్టు యేసయ్య కిందికి దుంకుతే దేవదూతలు కాపాడలేరా? యేసయ్య అంటాడు కదా, ఆయన గెత్సేమనే తోటలో ఆ యొక్క శత్రువులు, విరోధుల యొక్క సైనికులందరూ వచ్చి పట్టుకుంటున్నప్పుడు, నా తండ్రి నేను అడిగితే గొప్ప పటాలముని ఆయన 12 సేనల్నే పంపిస్తాడయ్యా అంటాడు ఆయన. హల్లెలూయా. మరి కిందికి దుంకితే పంపడా? హల్లెలూయా. పంపుడో హల్లెలూయా మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. బాగా గమనించండి. కానీ సాతాను మాట విన్నట్లే. కిందికి దుంకాడంటే సాతాను మాట విన్నట్లే, పడిపోయినట్లే, ఓడిపోయినట్లే. వెంటనే యేసయ్య అంతటి పొజిషన్, ఆ స్థితిలో కూడా ఏం చేస్తున్నాడంటే మనం నేర్చుకోవాలండి ఇక్కడ. when we are in the safe location, safe place, highest positions మనం ఉంటున్నప్పుడు, లేకపోతే మన జీవితం ప్రయాణములలో వెళ్తూ ఉంటున్నప్పుడు, మన అక్కరలలో బాగా గమనించండి. ఒక ప్లేస్ ఉంటున్నది, అక్కరలు ఉండేటువంటి ప్లేస్. ఏదైతే ఆకలైనటువంటి ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ ఏంటి? సేఫ్ ప్లేస్. హల్లెలూయా. అంటే నెక్స్ట్ మన అక్కర్లన్నీ తీరిన తర్వాత ఏ ప్లేస్లోకి వెళ్తాం మనము? సేఫ్ ప్లేస్, లొకేషన్లోనికి వెళ్తాం. హల్లెలూయా. ఆ ప్లేస్లో ఉంటున్నప్పుడు అక్కడ కూడా శోధనే, ఎక్కడ కూడా అపవాది వదిలిపెట్టడు. మరణించేంత వరకు యేసుప్రభువును వదిలిపెట్టలేదు. కాబట్టి నువ్వు ఫిక్స్ అయిపో, చనిపోయేంత వరకు కూడా వాడు మనల్ని వదిలిపెట్టడు. హల్లెలూయా. చనిపోయేంత వరకు వాడు ఓడిపోవడానికి మన ఎద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. వాడు ఓడిపోవాలి, మనము విజయము, దేవుని యొక్క విజయం అది ప్రకటింపబడాలి. హల్లెలూయా. నెక్స్ట్ అక్కడ ఆ చోట ఉంటున్నప్పుడు, సాతానా, నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ ద థింగ్ ఏంటనంటే అండి, అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్ళాడు. మొదటిది అది టెంపుల్ పినకల్ ఏదైతే ఉంటున్నదో అక్కడ ఇంకొంచెం పంచుకుంటాను. యువర్ ట్రస్ట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద నీకున్నటువంటి నమ్మకం కూడా అక్కడ శోధింపబడుతుంటున్నది. ఆ చోటన ఇప్పుడు క్రిందికి దుమితే దేవదూతల కథ, నిలబడి ఉంటున్నాడు, వాక్యముతో సమాధానం చెప్పాడు. కానీ ఆ చోటన ఏంటి అంటే దేవుని పైన నీవు ఆధారపడడమును మనం నేర్చుకోవాలి. ద ట్రస్ట్ అపాన్ ద లార్డ్. దేవుని పైన ఆ పరిస్థితులలో, ఆ ఒత్తిడిలో అపవాది శోధిస్తుంటున్నప్పుడు, తండ్రి నీవు నాకున్నావు, నన్ను కాపాడువాడవు, నన్ను బలపరచువాడవు, నాకు శక్తినిచ్చువాడవు. ఏ పరిస్థితులు వచ్చినా ఆ సమయంలో దేవా తోడుగా ఉన్నావు అనేటువంటి మాటలనే మనము మాట్లాడాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి సమయంలో విశ్వాసములో ఎప్పుడు మనము ముందుకు వెళ్ళాలి తప్ప, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఓటములు వచ్చినా, మలుపులు ఎదురైనా ఆ పరిస్థితులలో ముందుకు సాగాలే తప్ప ఎన్నటికీ కూడా మనము దారి తప్పి పక్కకు వెళ్ళకూడదు. మనుషుల నుంచి వస్తాయండి, శత్రువుల నుంచి వస్తాయి, ఇంకా చెప్పాలి అంటే మన బంధువుల దగ్గర నుంచే వస్తాయి. ఎవరి దగ్గర నుంచి?
మన బంధువుల దగ్గర నుంచే, మన కుటుంబములలో నుంచే అనేకమైన పరిస్థితులు వస్తాయి. రాకోకుండా ఉన్నాయా? ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆ మాటలు ఎదురైనప్పుడు, తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు బలముగా ఉన్నావు, నాకు సహాయముగా ఉంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్తున్నాడు. ఏంటి అంటే ఇంకొంచెం పైకి తీసుకుపోతున్నాడు సాతాను. ఎంత ఈడున్నాడు. ఇప్పుడు యేసు తినే ఆకలైనప్పుడు, ఇప్పుడు పెనకల దగ్గరికి, ఆ టెంపుల్ పెనకల దగ్గరికి వచ్చినప్పుడు ఆడున్నాడు. ఈసారి ఏకంగా కొండ మీదకి తీసుకుపోతుంటున్నాడు అనమాట. హల్లెలూయా. కొండ మీదకి తీసుకొని వెళ్ళి నిలబెట్టి, యేసు ఏంటనంటే లూకాసు వార్తలో అద్భుతమైనటువంటి మాట 6వ వచనంలో 5వ వచనంలో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఏమండి, భూలోక రాజ్యములన్నింటినీ ఎంతలో అంట, తర్వాత ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో. హల్లెలూయా. ఆది నుండి ఒకటే పీకులాటండి వానికి. హల్లెలూయా. ఎవరికి? సాతానుకి. ఏంటి అని అంటే దేవుని సింహాసనం. అదే కదా వాని కోరిక. దేవునితో నేను సమానముగా చేసుకుందును, పరిశుద్ధ పర్వతము మీదకి ఎక్కుదును, పరిశుద్ధ గొప్ప సింహాసనం మీద నేను. మొదటి నుంచి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? వచ్చి ఆలోచించు, ఇదిగో ఒకే ఒక్కసారి, ఏంటి, ఒకే ఒక్కసారి నేను చెప్పిన పని అంతా చేసావనుకో, ఏంటనంటే ఇదంతా ఏంటా పని, నాకు ఒకే ఒక్కసారి సాగలపడి అడుక్కు తింటున్నాడు. అడుక్కు తినే విధవా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సాతాను అంటే చాలా కోపం అండి, చాలా కోపం. ఇంతకుముందు కూడా పంచుకున్నా. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి కొత్తలో వాడు మారాలని ప్రార్థన చేసినటువంటి అజ్ఞానిని ఇప్పుడు దొరికాడనుకో, అంటారు చూడండి, ఎంపర్లాడి కొట్టాలన్నంత కోపము. అంటే జీవితంలో పడినటువంటి నష్టములు, అవమానములు, వేదనలు, కన్నీరు, ఇంత వాడు నా జీవితానికి చేసిన తర్వాత వదిలి. హల్లెలూయా. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్, కర్స్ హిమ్. వాన్ని శపించండి, వాన్ని బంధించండి, వాని క్రియలను నాశనం చేయండి, వాన్ని గద్దించండి. వాని స్థానము మన కాళ్ళ కిందే ఉండాలి తప్ప ఎప్పుడు మన పక్కన కానీ మన తల మీద కానీ ఎప్పుడు వానికి ఇవ్వకండి. హల్లెలూయా. పాపము చేస్తే వానికి స్థానం ఇచ్చినట్లే, పాపము మన జీవితంలో ఉన్నట్లయితే వాడు మన పక్కలో బల్లెం ఉన్నట్లే. ఎప్పుడు పొడుస్తాడో జాగ్రత్త. ఇక్కడ దేవుడు అనేకమైన విషయాలండి గమనించండి. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు టెంపుల్ పెనకల్ సేఫ్ ప్లేస్ హైయెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మౌంటైన్ టాప్ హైయెస్ట్ ప్లేస్ వాటికి వెళ్ళి నిలబెట్టి, ఇదిగో యేసు, ఈ రాజ్యం అంతా చూడు, ఈ రాజ్యాలన్నీ చూడు, ఈ మహిమ అంతయు చూడు, ఈ బంగారం అంతా చూడు, ఈ డబ్బు అంతా చూడు, ఈ యొక్క అధికారం అంతా చూడు, ఇదంతా నీకు ఇస్తా. హల్లెలూయా. ఇది నాకు, గట్టిగా చెప్పాలి అందరూ, నాకు ఏమైందంట? అప్పగింప. ఎవరిచ్చారు మనకి? నాకు అప్పగింపబడింది అంటున్నాడు వాడు. సాతాను ఏమంటున్నాడు? నాకు అప్పగింపబడింది. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడా? హల్లెలూయా. ఎవరిచ్చారు? ఆదాము, అవ్వ ఇద్దరు తీసుకొని వెళ్ళి హ్యాపీగా పెట్టుకో. హల్లెలూయా. భూమి మీద సమస్త అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆదాముకి ఇవ్వబడింది. సేద్యము చేయటం ఎవరికి అప్పగింపబడింది? ఆదాముకి ఇవ్వబడింది. పేర్లు పెట్టుట ఎవరికి అప్పగింపబడింది? ఆదాముకి ఇవ్వబడింది. అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆదాముకి అప్పగింపబడింది. ఆశీర్వాదం ఎవరికి అప్పగింపబడింది? ఆదాముకి అప్పగింపబడింది. అన్నీ అప్పగింపబడినటువంటి తర్వాత ఏం చేశాడంటే వాడొచ్చి ఎక్స్చేంజ్ ఇచ్చాడు. ఆదాం ప్లీజ్, అవ్వా ప్లీజ్ ఆలోచించు, నా దగ్గర మరణం ఉంది, నీ దగ్గర జీవం ఉంది. నీ జీవం నాకు ఇచ్చి, నా మరణం నువ్వు తీసుకో. నా దగ్గర అనారోగ్యం ఉంది, నీ దగ్గర ఆరోగ్యం ఉంది. నా అనారోగ్యం నువ్వు తీసుకో, నీ ఆరోగ్యం నాకు ఇచ్చేయి. నా దగ్గర శాపం ఉంది, నీ దగ్గర ఆశీర్వాదం ఉంది. నీ ఆశీర్వాదం నాకు ఇచ్చి, నా శాపం నువ్వు తీసుకో. నా దగ్గర కన్నీళ్ళు ఉన్నాయి, నీ దగ్గర సంతోషం ఉంది. నీ సంతోషం నాకు ఇచ్చి, నా కన్నీళ్ళు నువ్వు తీసుకో. ఎంత జాలో,
ఆదాము ఓకే. హల్లెలూయా. అదే కదా జరిగింది. నేను కొంచెం మనకు అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాను. ఎవ్రీథింగ్ హీలో ఎవరి ద్వారా అప్పగింపబడింది అంటే ఆదాము అవ్వ ద్వారా అది అప్పగింపబడింది. 4000 సంవత్సరాలు వాని దగ్గరే ఉండిపోయింది. అది 4000 సంవత్సరాలు యేసు వచ్చినంత వరకు కూడా వాని దగ్గరే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యేసయ్య నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు దేవుని కుమారుడు కదా, మరి దేవుని కుమారుడు సిలువ వేయబడాలి, అవమానమును పొందాలి, ఉమ్మివేయించుకోవాలి, కొరడా దెబ్బలతో కొట్టించుకోవాలి. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? హల్లెలూయా. ఈ లోకానికి నువ్వు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అంటే, యేసయ్యను ఒకవేళ ఎందుకు ప్రభువా నువ్వు యేసయ్య ఈ లోకానికి వచ్చావంటే ఆయన చెప్పేటువంటి మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాను అంటాడు. ఏం నశించింది? మానవులలో ఉన్న అధికారం అంతా సాతాను దొంగిలించాడు. అధికారమునంతా, మహిమనంతా, ఆనందాన్నంతా, ఆరోగ్యాన్నంతా, విజయాన్నంతా తిరిగి సాతాను దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి మానవుని చేతిలో పెట్టడానికి నేను వచ్చాను. అంతే కదా ఆయన వచ్చి, అందుకనే కదా ఆయన వచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఆఫర్ ఇస్తుంటున్నాడు. జీసస్ యూ హ్యావ్ వన్ ఆఫర్. ఏంటేనంటే, బాగా ఆలోచించు, నువ్వు సిలువ గుండా వెళ్ళాల్సిన పనిలే, కొరడా దెబ్బలు తినాల్సిన పనిలే, అవమానములు పొందాల్సిన పనిలే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతిమలాడాల్సిన పనిలే, నీ యొక్క సొంత జనులే నిన్ను తృణీకరించాల్సినటువంటి పని లేదు, నువ్వు అద్భుతాలు చేయాల్సిన పనే లేదు, నువ్వు ఉపవాసాలు ఉండాల్సిన పనే లేదు, నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు ప్రకటించాల్సిన పనే లేదు. సాతాను చెప్పలేదు, నేను చెప్తున్నా. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన? ఇదిగో నాకు అది ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో అదంతా తిరిగి తీసుకు మానవునికి ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు సాతాను చెప్తుంటున్నాడు, అదిగో నేను ఇచ్చేస్తే నీకు ఏం నువ్వు ఇవన్నీ వెళ్ళాల్సినటువంటి పని లేదు కదా, మేకులు కొట్టించుకోవాల్సినటువంటి పని లేదు, పిలాతు దగ్గర మనుషుల దగ్గర అన్యాయపు తీర్పు నొందాల్సినటువంటి పని లేదు. గెత్సెమనే తోటలో ఆయన రక్తము కారునట్లుగా ఆవేదన పడి పని లేదు. తన వారి కొరకు, మన కొరకు, మన పాపము కొరకు, మన దోషము కొరకు, మన తల్లిదండ్రుల దోషము పాపముల కొరకు ఆయన ఆ యొక్క సిలువ గుండా వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఇన్ ద బిగినింగ్, ఈవెన్ బిఫోర్ హిస్ మినిస్ట్రీ స్టార్ట్స్, ఆయన పరిచర్య మొదలు కాకమునిపే ఆయనకు ఆఫర్ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అయినప్పటికీ ఒకే ఒక్కటి, ప్రేమతో ఆయన నీ కొరకు నా కొరకు ఆ ఆఫర్ని పక్కన పెట్టాడు. హవ్వను మోసం చేసి ఆదాము దగ్గర నుంచి ఆ యొక్క అధికారాన్ని అంతా దొంగిలించాడు. కానీ యేసు మాత్రము మహారాజులాగా వానిని జయించి విజయము సాధించి ఆ అధికారమును ఇప్పుడు భూమి మీదను పరమనందును నాకు సంపూర్ణమైన అధికారం ఇవ్వబడినది ఆయన ప్రకటించి ఆయన పరమునకు ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. He got total victory. ఆయన మరణించినటువంటి తర్వాత హల్లెలూయా ఆయన పాతాళంకి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు. వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి వారితో ప్రకటించుచున్నాడు, ఒకప్పుడు నేను ప్రకటించాను, ఒకప్పుడు దేవుని యొక్క మీరు నడవండి అని చెప్పాను, మీరు అంగీకరించలేదు, మీరు నరకానికి, పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాముతోనూ ఆయన సంతానముతోనూ అంటున్నాడు కదా, ఇదిగో పదండి మీ సమయం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి. ఆమేన్. ఆ తర్వాత వెంటనే ఆత్మీయమైనటువంటి లోకములో, ఈ భూమి మీద కనపడినటువంటి లోకం, ఆత్మీయ స్పిరిచువల్ రంగంలోనికి ఎంటర్ అయ్యి ఆయన హల్లెలూయా. కొరింథీలో రాయబడి ఉంది కదా, కొలొస్సీయులలో రాయబడి ఉన్నది కదా, ఏమిటంటే బాహుటముగా ఆర్భాటముకు కనబరిచి సాతానును ఊరేగింపుగా ఆయన వానిని జయించి వేశాడు. సిలువలో ఆయన యొక్క రిజరెక్షన్లో వానిని జయించి వేశాడు. హల్లెలూయా. ఏదైతే వానికి అప్పగింపబడి ఉన్నదో తిరిగి దానిని యేసయ్య తిరిగి తీసుకున్నాడు. రైట్ రాయల్గా, న్యాయబద్ధముగా, చట్టబద్ధముగా. హల్లెలూయా. ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. ఎందుకు ఆయన శ్రమల గుండా, ఇరుకుల గుండా, కన్నీరు గుండా, రోదనల గుండా, అవమానముల గుండా వెళ్ళాల్సి వచ్చిందంటే, నీవు నేను ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడగబడాలని, ఆయన రక్తం కిందికి వచ్చి రక్షణ పొందుకోవాలి అని ఆయన తన ప్రాణమును, తన రక్తమును ఆయన సమర్పించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఇన్ ద బిగినింగ్, మినిస్ట్రీ మొదలు కాకమునుపే ఆయన కావలసినది ఇచ్చేస్తామంటున్నాడు. అవునా? ఇక్కడ అదే కదా ఉన్నది. ఈ రాజ్యముల మహిమ, ఈ రాజ్యములు, దీని సంపద, దీనికి సంబంధించిన సమస్తం నీకు అప్పగా చెప్తానంటున్నాడు. చాలాసార్లు అండి ఇదే మన జీవితాల్లోకి ఎదురయ్యే శోధనలు. అధికారం కొరకు, డబ్బు కొరకు, లేకపోతే మన జీవితములలో
నువ్వు కొందరి సాక్ష్యాల జీవితాల్లో నేను చూశాను, నువ్వు యేసును వదిలిపెట్టు, ఈ ఆస్తి అంతా నీకు రాసిస్తా. ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, నువ్వు యేసును వదిలిపెట్టు, ఈ అమ్మాయితో నీకు పెళ్లి చేపిస్తా, నా కూతురుని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు యేసును వదిలిపెడితే దేవుని యొక్క రాజు. నువ్వు యేసును వదిలిపెట్టు, నువ్వు యేసును వదిలిపెడితే నీ జీవితంలో ఈ మేలు జరుగుతుంది. నువ్వు యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతే నీకు ఈ అద్భుతం జరుగుతుంది. నువ్వు యేసును వదిలిపెట్టు. సాతాను అదే కదా అంటున్నాడు, నాకు సాగిలపడు, వాడు సాగిలపడు అంటున్నాడు. ఇక్కడ అదే జరుగుతున్నదండి, దేవుని యొక్క వాక్యంలో అదే జరుగుతుంటున్నది. అడుగుతున్నాడు, వాడు అడుగు తింటున్నాడు, నాకు ఒక్కసారి. అందుకనే వాడు ఏదైతే హయ్యెస్ట్ ప్లేస్ కోరుకున్నాడో, హయ్యెస్ట్ ప్లేస్ గాడ్స్ థ్రోన్, దేవుని యొక్క సింహాసనం కోరుకున్నాడో, నరకంలో దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది ఏంటంటే సంఖ్యలతో బంధింపబడేటువంటి అతి చీప్ ప్లేస్ వానికి దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. హల్లెలూయా. నరకానికి కింగ్ కాదు వాడు. హల్లెలూయా. ఎక్కడ ఒకవేళ పొజిషన్స్ ఏర్పాటు చేసుకుంటే కింద నుంచి పై వరకు అని అంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ వాడే ఉండేది. హైయెస్ట్ వాడు కోరుకున్నాడు, అన్నింటికంటే లీస్ట్లో దేవుడు పెట్టాడు వాడిని. హల్లెలూయా. ఎప్పుడైనా సాతాను నీ దగ్గరకు వచ్చి నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళేటువంటి సమయంలో నీ గతమును వాడు ప్రశ్నించాడు అనుకోండి, గతంలో నువ్వు పాపము చేసి ఉంటివి, గతంలో నువ్వు ద్రోహం చేసి ఉంటివి, గతంలో నువ్వు మోసం చేసి ఉంటివి, గతంలో తప్పు చేసి ఉంటివి, కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను క్షమించాడు, నీకు కనికరము చూపడు అని అంటే, అవును అంతా చెప్పు, అవునరా నేను చేశాను గతంలో. సరే, నా గతము ఒక 20 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 50 ఏళ్ళలో, ఇంకొంచెం వెనక్కి పోదాం రా అని చెప్పు. హల్లెలూయా. ఎన్నికెళ్ళి వాడిని ఉంటానులా దేవుని సింహాసనం దగ్గర నిల్చోబెట్టు. హల్లెలూయా. అటు నుంచి దేవుడు కాలుతో తన్నినటువంటి చోటును చూపించు వానికి. హల్లెలూయా. ఎన్నికి తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఎన్నికి తీసుకొని వెళ్ళు. ఇంకా కొంచెం అక్కడి నుంచి కొంచెం యేసు ప్రభు యొక్క ఆ శిలువ యాగం దగ్గరకు తీసుకొని వచ్చి కాళ్ళ కింద చితగదొక్కినటువంటి చోటును చూపించు వానికి. అంతేకాదు, అంతటితో ఆగిపోవద్దు, వాడిని భవిష్యత్తుకు కూడా పిలుచుకుపోదాము. హల్లెలూయా. ఎక్కడికి? భవిష్యత్తుకి. ఎక్కడికి? 1000 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల కాలంలో వాడు సంఖ్యలతో బంధింపబడడం చూపిద్దాము. ఆమేన్. ఆ 1000 ఏళ్ల తర్వాత నరకములో అగ్నిలో వాడు పడడము చూపిద్దాము. హల్లెలూయా. మనల్ని వాడు వెనుకకు తీసుకుపోయాడు అనుకో, మనం ఏం చేయాలి తెలుసా? అవునరా, మధ్యలో యేసయ్య రక్తము నన్ను కడిగేసింది. హల్లెలూయా. నీ భవిష్యత్తులో నువ్వు నరకంలో ఉంటావు, నా భవిష్యత్తులో నేను పరలోకంలో ఉంటాను. ఆమేన్. నెవర్. వానికి అవకాశమే లేదండి. మనం ఎక్కడైనా అవకాశం ఇస్తేనే తప్ప, మనము ద్వారము తెరిస్తేనే మన అపవిత్రతను, మన కాముకత్వమో, మన వ్యభిచారమో, లేకపోతే మన ద్రోహములో, మన మోసములో, మన జీవితములలో ఎక్కడైతే అపవాదికి సాతానుకు చోటిస్తామో అక్కడ మాత్రమే వాడు పనిచేయడం మొదలు పెడతాడు. అక్కడ మొదలుపెట్టి మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు. వానికి ఎంట్రిక వాసి స్థలం ఇస్తే చాలు, తలను తిప్పేస్తాడు. హల్లెలూయా. అని ఎక్కడుంచాలా? కాళ్ళ కిందే ఉంచాలా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య గమనించండి, అక్కడ సాతాను శోధిస్తూ ఉంటే ఇక చూడలేక, రే నువ్వు గెట్ అవుట్. ఏంటి యేసయ్య చెప్పిండేది? సాతానా, నా యుద్ధ నుంచి పో. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది, కానీ మెల్లగా బాగా మృదువుగా సాతానా పొమ్ము అని. హల్లెలూయా. యేసయ్య ఏం చేసి ఇట్టాడో మనకు అర్థమై ఉంటుంది. ఆమేన్. సాతానా గెట్ అవుట్, యు డెవిల్. హల్లెలూయా. వెంటనే వాడిపోయాడు. కొంతకాలం ఆయనను వాడు అన్ని శోధనలు ముగించాడు. శోధన కాలము. ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాలలో కొన్ని శోధన కాలములు, సీజన్స్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. ఇట్ సేస్, బైబిల్ చెబుతున్నది, సీజన్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆశీర్వాద సమయములు ఉంటాయి, స్టేబుల్ టైమ్స్ ఉంటాయి, లోతు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఆమేన్. మన జీవితాలలో ఆ పరిస్థితులన్నీ వస్తూ ఉంటుండగా, ఎప్పుడైతే బాగా గమనించండి, ఆత్మపూర్ణుడు అవ్వడంతోనే సరిపోలేదు. ఆత్మపూర్ణుడు ఎందుకు అవుతారు అని అంటే, ఈ శోధనలను జయించడానికి అవ్వాలి. మనము ఆత్మ అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ప్రతి ఒక్క శోధనలలో నుండి, వేదనలలో నుండి, ఆ యొక్క పరిస్థితులలో నుంచి తప్పింపబడడానికి. ఎప్పుడైతే వీటిని జయిస్తావో, ఎప్పుడు జయిస్తావో అప్పుడు ఆత్మబలము. హల్లెలూయా. ఆత్మబలము ఏంటది?
ఆత్మబలము. వెంటనే యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆత్మబలముతో పొందుకున్నాడు. వెంటనే కొంచెం ముందుకు పోగానే మళ్ళీ సాతాను ఎదురైనాడు. అక్కడికి పోగానే గెట్ అవుట్ యు డెవిల్, సాతానా పో, ఇంతకుముందే నిన్ను గద్దించాను కదా, మళ్ళీ నా ఎదుట నిలబడ్డావా? ఓడిపోయాడు. అప్పుడే తరిమేశాడు దేవుడు. ఇంతకు తర్వాత వెళ్తున్నాడు, రోగం కనపడింది, రోగమా పో బయటికి. దెయ్యం కనపడింది, దెయ్యమా బయటికి పో, బయటికి. కుష్ఠరోగమా బయటికి పో, వ్యాధి బయటికి పో. ఆత్మబలముతో వెన్ యు ఆర్ అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది, గమనించండి. హోషేయాలో లేకపోతే అనేకమైనటువంటి చోట్ల అద్భుతముగా దేవుడు అనేకమైన మాటలు రాసుకుంటూ దర్శనములలో ఆయన చూసుకుంటూ వస్తున్న అనేకమైనటువంటి చోట్ల అండి, శోధనల గుండా వెళ్ళినటువంటి తర్వాత మాత్రమే శుద్ధ సువర్ణముగా మనము, ఆమేన్, శోధన సహించువాడు ధన్యుడు. ఆత్మ బలముతో నీవు ముందుకు వెళ్ళాలి అని అంటే శోధన కాలము దాటినటువంటి తర్వాతనే, శోధనలను జయించినటువంటి తర్వాతనే. శోధనలను జయించడానికి ఎవరు శక్తినిస్తారు? యేసయ్యనే మనకు శక్తినిచ్చేటువంటి వాడు. ఎలా మనం పొందుకుంటామనంటే ప్రార్థనలోనే మనము శక్తిని పొందుకుంటాము, ప్రార్థనలోనే మనము బలమును పొందుకుంటాము. ఒక్కసారి నువ్వు శోధనలు నీ పర్సనల్గా నీ జీవితంలో జయించిన తరువాత ఇతరులు నీ ఎదుటకు వచ్చినప్పుడు, ఇతరులు నీ ఎదుట నిలబడినప్పుడు వారి జీవితములలో సాతాను నీ ఎదుట నిలవజాలడు. నువ్వు ప్రార్థించగా, నువ్వు గద్దించగా, నువ్వు ఆజ్ఞాపించగా సాతాను వారి జీవితముల నుంచి వాని కార్యములను వాని క్రియలను అంతా తొలగించుకొని బయటకు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత బాగా గమనించండి ఏంటనంటే, ఆయన గెత్సెమనే తోటలో శిష్యులందరినీ కూడా వారి మీదకి పరిశుద్ధాత్మను ఆయన ఊది పరిశుద్ధాత్మ చేత నింపబడండి అని అన్నాడు. అవునా? ఆ తర్వాత వారి జీవితంలో చాలా శోధనలు వచ్చాయి. యేసయ్య మరణించాడు, ఆయన వెళ్ళిపోయాడు. 50 రోజులు అవుతా ఉంటున్నది, పెంతెకొస్తు దినం వచ్చినది. ఆ సమయంలో కూడా బాగా గమనించండి, శోధనలన్నీ దాటుకొని వచ్చి నిలబడి ధైర్యంగా నిలబడ్డారు. నిలబడిన తర్వాత కూడా వెంటనే యేసయ్యను చూచారని వాళ్ళకి పవర్ వచ్చిందా? రాలా. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత 40 రోజుల పాటు వారితో ఉన్న తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల పాటు వారు ప్రార్థనలోనే, మేడ మీద గదిలో ప్రార్థనలోనే ఉన్నారు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బలము వారిని నింపగా వచ్చి ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. వెంటనే ఆత్మ బలము చేత అందరి హృదయములలో పొడవబడిన వారై, ఏమైనది? పొడవబడిన వారై నీవు దేవుని యొక్క శక్తిని ప్రార్థనలలో పొందుకొనగలవు. అభిషేకము నీకు ప్రార్థనలో దొరుకుతుంది. రక్షణ ఉచితమేనండి. హల్లెలూయా. రక్షణను కొనసాగించడం ఉచితము కాదు, అభిషేకము ఉచితము కాదు, శక్తి ఉచితము కాదు. ఎప్పుడైతే దేవునితో నీవు గడుపుతూ దేవుని సన్నిధిలో దేవుని సమయంలో నీవు ఉంటూ ఉంటావో, హల్లెలూయా, అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యములు నీ ద్వారా, నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో, నీ పరిచర్యలలో, నీకు కలిగిన వాటంతటిలో, నీవు ఎదుర్కొంటున్న సమస్యల అంతటిలో దేవుని యొక్క విజయము అది మనందరికీ ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే ఇంత సిద్ధపడలేదు. హల్లెలూయా. ఏంటి? నేనైతే ఇంత సిద్ధపడలేదు. మరి ఇంతగా దేవుడు ఆయన యొక్క మాటలను ఇక్కడే దయచేసి నడిపించినందుకు దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. నీ నామాన్ని మేము గణపరుస్తుంటున్నాము తండ్రి. ఈ ఉదయమున నీ సన్నిధిని చేరి ఉన్నాము ప్రభువా. నీ కృపను కోరుతున్నామయ్యా. నీవు సమాధానమును దయచేయవాడవు, కృపను అనుగ్రహించు వాడవై ఉంటున్నావు తండ్రి. నీ గొప్ప కార్యములను ప్రభా మా మధ్య నీవు నెరవేర్చు వాడవై ఉంటున్నావు. ఆదరణకర్తవు నా తండ్రి, సమాధానమును దయచేయటువంటి వాడవు. అపవాది ప్రభువా మా పరిస్థితులలో, మా అక్కరలలో వాడు శోధించుచున్నాడు. మా యొక్క సిచ్యువేషన్స్లో ప్రభువా స్థిరమైన స్థానంలో ఉంటున్నప్పుడు వాడు శోధించుచున్నాడు. హైయెస్ట్ ప్లేసెస్కి తీసుకొని వెళ్ళి అవసరతలను ప్రభువా అధికారమును చూపించి వాడు శోధించుచున్నాడు. అయినను నా తండ్రి ఆత్మ బలము నీ గొప్ప కృపలో నా తండ్రి నీవు ప్రదర్శించావయ్యా. మేమందరము నీ సన్నిధిలో అడుగుచున్నాము, నీ కృపలో అడుగుచున్నాము తండ్రి, నీ దయలో అడుగుచున్నాము ప్రభువా. మా జీవితములు ప్రభువా నీ సన్నిధి, నీ దయ, వాత్సల్యత ప్రభువా మా మీద ఉంచుచున్నందుకు వందనములు. మా ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో వినబడుచున్నవయ్యా. ఈ పరిచర్యలను నా తండ్రి నీ ఆత్మ బలముతో నా తండ్రి ఎన్ని పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా
నీవే నడిపించుచున్నావు తండ్రి, నీవే కృప చూపుచున్నావు ప్రభువా, నీవే సహాయము చేయుచున్నావు తండ్రి. నీ ఆత్మ బలముతో ఈ పరిచర్యలను మా వారిని అందరినీ ప్రభువా, ఇక్కడ ఉన్న వారిని అందరినీ నీ ఆత్మ పూర్ణతతోనూ ఆత్మ బలములోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కృప చూపండి నాయన, సహాయము చేయండి తండ్రి, విజయమునివ్వండి ప్రభువా, అద్భుతములను జరిగించండి తండ్రి. నీ సహాయం అడుగుచున్నామయ్యా, నీ కృపను అడుగుచున్నాము. మా జీవితములలో, మా పరిస్థితులలో ప్రభువా నీ సన్నిధిని కోరుచున్నాము, నీ దయను కోరుచున్నాము తండ్రి. నీ అద్భుత కార్యములను జరిగించమని, ఆత్మచేత నింపుచు బలమును ప్రభువా నీ యొక్క కృపను మా మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.